అలా చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 100 కార్లతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి? 250 కార్లతో ఎంతో మంది, వేలకు పైగా అభిమానులు వచ్చారు. ఎందుకు ఇంత తొందరగా కనీసం ఈటెల గారు కూడా చెప్పలేరంట వస్తున్నామని చెప్పి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతుంది హుజరాబాద్? మాకు అణచివేతకు గురివైతాను అక్కడ. అంటే అణచివేత అని అంటే పార్టీ ఏం చేస్తలేదు. అక్కడున్న మేము పాత బీజేపీ వాళ్ళం, మీరు మొన్న వచ్చిండ్రు, మీరు ఈటెల రాజేందర్ వర్గం అని చెప్పని కొంత పక్కన పెట్టడం జరుగుతుంది. మీటింగ్లో అయినా మమ్మల్ని పిలవడం జరుగుతలేదు. మమ్మల్ని అసలు బీజేపీ మేము బీజేపీ మనుషులం కాదు అనే ట్రాక్ పట్టుకొస్తాను. పట్టుకు సరే చూద్దాంలే అని చెప్పాను. మరి రాజేంద్ర అయితే బీజేపీ గుర్తుగానే గెలిచిండు కదా. మరి రాజేంద్ర గారు మేము ఉన్నప్పుడు, మేము బీజేపీలో చేరినప్పుడు మేము బీజేపీలో కదా. మాకు పువ్వు గుర్తుకు మేము అన్యాయం చేసి, లేకపోతే మేము ఓట్లు వేసేటప్పుడు పువ్వు గుర్తుకే ఇంకా వేరే గుర్తుకే అని మేము చెప్తే మేము ట్రాక్ తప్పినట్టు. ఇప్పుడు మీకు మీరే ఊహించుకొని రేపు ఈటెల రాజేందర్ కనుక హుజరాబాద్ ఇప్పుడు వేయండి కదా, మళ్ళీ బలపడితే మాకు రాజకీయం ప్రశాంతగా అవుతుందని చెప్పని అక్కడ ఉన్న నాయకులు వాళ్ళే ఊహించుకొని ఈ మా వర్గాన్ని పక్కకు పెడితే ఊకుంటాం అనుకుంటారు. గోడకు ఎంత పంచిని, ఎంత దూరం, ఎంత స్పీడ్ కొడతామో అంత స్పీడ్ వెనకత్తది. రాజేంద్ర మనసులను అణిచివేయాలనుకుంటే వాళ్ళే ఖరాబ్ అవుతారు తప్పితే రాజేంద్రకి ఏం కాదు, పార్టీకి ఏం కాదు. పార్టీ లైన్ రాజేంద్ర తప్పదు, మేము తప్పం. వాళ్ళే తప్పుతాను, వాళ్ళు తప్పి మళ్ళీ ఏమంటారు, వీళ్ళే తప్పుతాను, మమ్మల్ని బదనం వేస్తాం అంతే. ఇప్పుడు మమ్మల్ని మీటింగ్ లో పిలిచి మనం ప్రతి ఒక్కదాన్ని పిలిచిన తర్వాత మేము రాజేంద్ర దగ్గరికి ఎందుకు వస్తాం? పార్టీ లైన్ వాళ్ళు తప్పినట్టే కదా, మేము తప్పినట్టు కాదు కదా. దాని మీదనే రాజేంద్ర చెప్పుకోవడానికి వచ్చిండు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మరి అన్న ఇట్లా వివక్షకు గురవుతాను, మరి మీరు ఏంది ఇది, మీతో మేము నమ్ముకున్నందుకు ఇదేం కథ అని వస్తే, మీరు అదేం బాధపడకూడదు తమ్ముడు. స్థానిక సంస్థ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ వరకు నేను నా హుజరాబాద్ నియోజకవర్గం నుండి మిమ్మల్ని గెలిపించుకుంటా, మీరేం బాధపడాల్సిన పని లేదు. పార్టీ లైన్ తప్పకూరి పార్టీని ఏమనకూరి అని చెప్పిండు. ఒక 2-3 వ్యక్తులు ఇటు అయితే పార్టీని మాత్రం అట్లా మనం కించపరచద్దు అని చెప్పిన ఆలోచనతోటి మాకు భరోసా ఇచ్చి ఇక్కడ నుండి పంపుతాడు అంతే. అంటే ఇక్కడ హుజరాబాద్ నుంచి ఈటెల గారు అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మల్కాజ్గిరికి వచ్చినప్పటి నుంచి అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? హుజరాబాద్ ఇప్పటివరకు తట్టడి మనపోసేది లేదు. ఎవరు అభివృద్ధి పనుల వాళ్ళకు దమ్ముంటే రమ్మను, అంబేద్కర్ బొమ్మ కాడికి మేము కూడా వస్తాం. హుజరాబాద్ అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తాం. ఏ ఊళ్ళే గీ పని చేసినాం అని చెప్పాలి వాళ్ళు. ఇంతవరకు తట్టడి మన్ను 1000 కోట్లు తెస్తాం, 500 కోట్లు తెస్తాం, ఇది తెస్తాం గప్పాలు కొట్టిండ్రు. ఏదో 15 ట్రాక్లు పడగొట్టి ఏడిచి ఆ ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఎమ్మెల్యే గెలిచి కూడా ఆ గెలిచిన దాన్ని కూడా ఉంచుకుంటలేడు. ఇంకోసారి ఇప్పుడు అంటే ఈటెల రాజేంద్ర అనే మనిషి 7 సార్లు గెలిచాడు. హుజరాబాద్ నియోజకవర్గంలో 7 సార్లు గెలిచాడు. ఇప్పుడు ప్రజెంట్ బై ఎలక్షన్లు పెడితే 10,000 ఓట్లు కూడా పడాయి. ప్రజెంట్ పెడితే 10,000 ఓట్లు కూడా పడాయి. ఈటెల గారు ఉన్నప్పుడు ప్రతి పల్లెకు రోడ్డు, ప్రతి పల్లెకు వ్యవహారం. ఎప్పుడన్నా ఎవరికైనా పేదోనికి కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి అడ్డా లేకుండా అయిపోయిందన్న. పేదానికి కష్టం వచ్చిందంటే ఇక్కడ అడ్డం పడ్డాం మనం అంటే ఈటెల రాజేంద్ర ఫోన్ కొడితే ఇక్కడ అడ్డం పడ్డ మనిషి హాస్పిటల్ పోయేసరికి అక్కడ బెడ్ రెడీ ఉండేది, అన్ని రెడీ ఉండేది, అంబులెన్స్ వచ్చేది తీసుకొని పోయేది రాజేంద్ర మనిషి అని. ఇప్పటికీ కూడా మేము ఎక్కడుండి ప్రజలకి బైక్ వెహికల్ అడ్డం పడ్డాడు, ఇబ్బంది ఉన్నది. ఇక్కడికి వస్తా పలానా హాస్పిటల్కి వస్తాడు అంటే ఆయన డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, మా మనిషి మీరు వచ్చేవాడు అంటే. అట్లా మా చాలా మందిని బతికించిన రోజులున్నాయి. 15,000 మందిని ఆర్వీఎం హాస్పిటల్లో మోకాళ్ళ ఆపరేషన్లు, కళ్ళ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, దాదాపు ఎన్ని ఆపరేషన్లు అది నేనే చేసిన. నేనే ఇన్ఛార్జి. హుజరాబాద్ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు ఆఫీస్ ఇన్ఛార్జిగా నేనే ఉన్నా. నేను ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి 2 సార్లు మండల ప్రెసిడెంట్, ఒకసారి నేను 19-20 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నా. బై ఎలక్షన్లు అప్పుడు రాజేంద్ర దగ్గరికి వచ్చిన. ఇంత మనిషి అని నేను ఇక్కడ ఖచ్చితంగా తెలిసింది. అంటే అప్పటి వరకు మనకు తెలియదు దీని గురించి. కానీ వచ్చిన కాడి నుంచి ఆయన పార్టీలకు అతీతం కానీ ఒక లైన్ తప్పి మాట్లాడే మనిషి కాదు. ఒక మనిషిని దూషించి ఒక మనిషిని ఖరాబ్ చేయాలనుకుంటున్నాడు కాదు. అదే వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే కూడా మమ్మల్ని పక్కకు ఉండమని వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. అన్న మనం ఎప్పటికి ఉంటాం కదా, మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడి వెళ్ళకూడదాం వాళ్ళ ఏంటో అని. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మమ్మల్ని ఆడిపోతే దొంగలు చూసినట్టు చూస్తాను బీజేపీ వాళ్ళే. అంటే పరిస్థితి ఈటెల వర్గం అంటే అట్లా బైకాడి. అంటే ఒక కన్వీనర్ లేడు, ఒక మండల ప్రెసిడెంట్ లేడు, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ లేడు. ఎవరు ఈటెల వర్గం అంటే ఏది ఇవ్వకుండా మేము బాధపడలేదు. సార్ చెప్పింది కాబట్టి ఉందాం, మనం టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం వచ్చింది. రేపు పొద్దుగాల గ్రామాలల్లో వాళ్ళు పెట్టే మనుషులు వెళ్తారా, మేము పెట్టే మనుషులకు వెళ్తారా, లేకపోతే పార్టీ కలిసి మమ్మల్ని అందరినీ కూర్చొని పెట్టి ఒకటే మనిషికి ఇస్తారా, అది చూస్తాం.